వచ్చాం లేక్ డిస్ట్రిక్ట్ దగ్గరలో, ఇది యూకేలో ఉంటుంది. సో మనం లోపలికి వెళ్దాం, అక్కడ ఏమేమి ఉంటాయో కట్టడాలు, లోపల స్పెషల్స్ చూద్దాం. మనం చాలామంది టూరిస్టులు వస్తారు ఇక్కడికి. సో వాతావరణం చూసిరా, చాలా బాగుంది కదా వాతావరణం. ఇక్కడ అమ్ముతారు మన పాట్స్, గార్డెనింగ్, అక్కడ నేచర్ చూడండి ఎట్లుందో. యూకే ఫీల్స్, గార్డెన్ ఫీల్స్, పామ్ ఫీల్స్ చాలా బాగుంటాయి. సో ఇది ఫోర్ట్ కనిపిస్తుందా, ఇప్పుడు ఫోర్ట్ ఇది ఫోర్ట్ ఎంట్రన్స్, నార్త్ వింగ్ మానిటరింగ్ ప్రాజెక్ట్. ఇది నేషనల్ ట్రస్ట్ లివర్పూల్ది. ఓకే, సో పాతకాలంలో వీళ్ళప్పుడు బ్రిటిష్ ప్రిన్స్లు ఉన్నప్పటి కోటలు ఇవి. దీన్ని ఇప్పుడు ట్రస్ట్ కింద మార్చేసి మ్యూజియం కింద పెట్టేశారు. సో ఇక్కడ ఇట్లా గార్డెనింగ్ చేసేసి పూలు పెట్టి దీంట్లో విజిటింగ్కి ఇచ్చారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం, లోపల ఏముంటాయో చూద్దాం. ఓకే, సో వెల్కమ్ టు ద హోమ్ ఆఫ్ ద స్ట్రిక్లాండ్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. ఇక మా ఫ్రెండ్ అయిన శ్రీధర్, వీళ్ళతో పాటు వచ్చాము. చూడండి దర్వాజా చూసారు, ఎంత పెద్దగా ఉందో, పెద్ద దర్వాజా. ఇక్కడ చూడండి, అప్పుడు వాళ్ళు వాడిన కత్తులు, గొడ్డళ్ళు, బల్లాలు, ఈటెలు. లెఫ్ట్ పోమ్మన్నదిగా. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ పోమ్మన్నది. ఇక్కడ వీళ్ళుగా చచ్చిపోయిన ముంగీసలు వీటిని ఇలా అద్దాలలో పెట్టేసారు. అప్పుడు చైర్లు చూడ ఎట్లున్నాయో, చైర్లు చూడండి డిజైను. ఇప్పుడు ఇలా పైకి వెళ్తున్నాము. ఇక్కడ అద్దం పెట్టారు. ఇవి ఉన్నాయి ఇట్లా స్ప్రింగులు, ఇవి హీటర్లు అన్నట్టు. యూకేలో ఇవన్నీ ఆయిల్ హీటర్స్ ఇట్లా ఉంటాయి. ఇక ఈ స్టెప్స్ అన్నీ వుడెనే, ఇదంతా వుడెన్ కన్స్ట్రక్షన్. సీ హియర్. ఇక్కడ వీళ్ళందరూ ఫేమస్ వాళ్ళు ఉన్నారా వీళ్ళు. యా, వీళ్ళందరూ డాల్టన్, స్ట్రిక్లాండ్ ఫ్యామిలీ వాళ్ళ ఫొటోస్ ఇవి. ఓకే, డైరీ, బుక్స్, ఇలా ఇట్లా పెట్టుకున్నారు వాళ్ళ ఫొటోస్. ఇది చూడండి, ఇది మన ఫలక్నామా ప్యాలెస్ లాగా ఉంది కదా, కైండ్ ఆఫ్. ఇట్లా కర్టెన్స్, వీళ్ళు వాడిన చైర్స్, గ్లాసులు. ఇక్కడ ఫ్లోర్, ఇది ఒక బెడ్రూము. ఫోటో గిఫ్ట్స్ పెట్టుకొని కూర్చొని ఈ సోఫాలలో కూర్చొని ముచ్చట పెడతారు అట్లా. సో ఇదొక డైనింగ్ హాల్ ఇందాక చూసినాగా. సో ఇట్లా రకరకాల రూములు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఇంకో హౌజు. ఇక్కడ ఇక చూడండి, పైన అంతా నిమ్మొచ్చింది. ఆ కాలంలో ఇప్పుడు ఇట్లా వాల్ ల్యాంప్స్ ఇట్లా ఉంటుండే, పెద్ద పెద్ద పరదలు, టేబుల్స్, కూర్చొని రాసుకునేటి, చదువుకునేటి, చైర్స్. ఇది సీటింగ్ అరేంజ్మెంట్ అన్నమాట. సో ఇట్లా ఉంటుందండి. సో నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. సో ఇదొక రూము, ఇదొక కైండ్ ఆఫ్ రూము. ఇట్లా అన్నీ సేమ్ రూమ్లు, అంటే ఒక 10-20 బెడ్రూమ్ల ఇల్లు అన్నట్టు ఇది. ఇట్లా ఈ రూమ్లలో వెచ్చగా హీటర్లు వేసుకొని కూర్చొని చదువుకోవడం, రాజులు మాట్లాడుకోవడం, గవర్నర్స్, వైస్రాయ్స్, ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదో ప్రైవేట్ అని రాసింది. సో చూద్దాం మనం ఇలా ఏముంటాం ప్రైవేట్ అని. చూడండి స్టేర్ కేస్ ఎట్లున్నాయో, ఈ మూలకు ఇక్కడ నుంచి చూడడానికి ఎవరు వస్తారు అని బొక్క. ఇది పాతకాలం ఇల్లు బేసిక్గా యూకేలో. ఇవాళ ఫొటోస్, ఇది ప్రైవేట్, సో ఇళ్ళకి ఎవరు రాకూడదని. వాళ్ళ ఐటమ్స్, మందు తాగేటి, సిగరెట్ తాగేటి అన్నీ. చూడండి ఇదొక ప్రైవేట్, దిస్ ఈస్ వన్ ప్రైవేట్. ఇదొకటి చూసిన బెడ్ ఎట్లుందో,
భలే ఉంది బెడ్ అసలు. ఇలాగా అది మీద నెత్తి మీద పడితే అంతే, నెత్తి 2 బచ్చాలు. ఇక్కడ సైడ్కు రీడింగ్ టేబుల్, చైర్, బట్టలు క్లాస్ పెట్టుకోవడానికి, సైడ్ బెడ్ ల్యాంపు. ఇక అప్పటి కాలం ఫోన్ చూడండి ఎట్లుందో, టింగ్ టింగ్ ఇట్లా అవుతుంది అన్నమాట. సో ఇక్కడ హీటర్, ఇక్కడ కూర్చొని మేకప్ అయ్యేది, అద్దము. ఇది ఇటు నుంచి అవుట్ సైడ్ చూడండి, విండో నుంచి లేక్ ఇట్లా కనిపిస్తుందా, చాలా బ్యూటిఫుల్ సీన్. ఓకే, ఇట్లా బెడ్రూమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఇట్లా ఒక 10-12 బెడ్రూమ్స్. ఇది చూడండి ఇక్కడ ఎలిజబెత్ II బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ చార్టర్స్. ఇవి వాళ్ళు చేసిన చార్టర్స్, చట్టాలు. విక్టోరియా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అవి చార్టర్ చట్టాలు అన్నట్టు, వాళ్ళు చేసిన చట్టాలు అట్లా ఫ్రేమ్ చేసి పెడతారు. ఇక్కడ ఒక అద్దము, సోఫా సెట్టు. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా కిందికి వెళ్ళిపోవడం. అసలు దీన్ని కట్టడమే వెరైటీగా ఉంది. టేక్ కేర్ స్టెప్స్, చాలా సేఫ్టీ ప్రికాషన్స్ చాలా బాగా తీసుకుంటారు ఇక్కడ. అమ్మో ఇది చూడండి, గన్స్ పైన చూడండి. ఇది 2ప్లెక్స్ 3ప్లెక్స్ కాదు, ఇది 5ప్లెక్స్ 6ప్లెక్స్ అన్నట్టు. ఇగో పాతకాలంలో పెట్టే నిధుల మూట చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇది ఒక పెద్ద విండో ఇట్లా చూడండి, విండో నుంచి సూపర్ సీనరీ. సో ఇది కబోర్డ్స్, ఇక్కడ కూర్చొని డిన్నర్. ఇలా ప్లేట్స్ చూడండి ఒకసారి, ప్లేట్స్, నీళ్ళ జగ్గు, అక్కడ ఆర్మర్స్. ఈ గన్ను చూడండి, ఇది ఎట్లుందో. సో డిఫరెంట్ గన్స్, స్మాల్ గన్స్, ఇట్లా గన్స్. ఇవి ఆర్మర్స్, యుద్ధాలు చేసినప్పుడు తలగకుండా బాడీ ఆర్మర్స్. ఇది ఏదో పెద్ద ఫోటో. ఇక్కడ ఇంకా అక్కడ కూడా ఉన్నాయి తుపాకులు. ఓకే, సో ఇక్కడ ఇది ఒక సెటప్, ఆట ఉండడానికి. ఇక్కడ నుంచి ఏదో రహస్యమైన ప్లేస్ ఉంది. ద 14th చదువుదాం. ద 14th century spiral stairs are narrow and uneven. The staircase is down only. For a gentler route, please return the way you came up. సో అంటే వాడద్దు ఇవి, వాళ్ళు కిందికి వెళ్ళడానికి పాతకాలంలో అప్పుడు ఇంకో రూట్ అన్నట్టు, సీక్రెట్ రూట్ లాగా. ఇదొక ఇంకొక బెడ్రూమ్, ఇందాక చూసిన చూడండి బెడ్రూమ్, అట్లాంటి పందిరి మంచం లాగా. చూసారా పందిరి మంచం చూడండి, భలేగుంది కదా. ఇట్లా బెడ్, 2 బెడ్. ఇది పరుపు, ఇది కొత్త పరుపే. పైకి ఇక్కడ చూడండి, దీని స్ట్రక్చర్, కార్వింగ్ ఎట్లుందో చాలా బాగుంది అసలు. ఇదంతా యాంటీక్ అన్నట్టు, యూనిక్. వీళ్ళు చాలా బాగా వీటికి పెయింట్స్ వేసుకుంటా, పాలిష్ చేసుకుంటా రీస్టోర్ చేసి పెడతారు. సో దిస్ ఇస్ పియానో. ఇక్కడ వాళ్ళు కూర్చొని పియానో వాయిస్తారు. సో ప్లీజ్ డూ నాట్ టచ్ అని సౌండ్ వస్తుంది. సో ఇది ఉయ్యాల లాంటిది ఊగుతుంది చూడండి, చిన్న బేబీని వేయడానికి ఉయ్యాల. సో మళ్ళీ ఇక్కడ చైరు, సిట్ పాట్, మళ్ళీ హీటర్, ఎంట్రన్స్ ఆర్చ్, డోర్ స్ట్రక్చర్ భలే ఉంది కదా. సారీ. సో ఇక్కడ చైర్స్ వేసి మీకు దీనికి సంబంధించి 1 place 1 family 800 years వీళ్ళు ఎట్లా ఉన్నారో ఏంది, ఒకటే ఫ్యామిలీలో 800 సంవత్సరాలు ఉన్నారంట. సో నేను సింకులు, వాష్ బేసిన్, వాళ్ళ బుక్స్ వాళ్ళు రాసింది చూడండి, ఎంత పెద్ద బుక్స్ అసలు, ఎంత బాగా రాసిరు అసలు. కనిపిస్తుందా?
ఇట్లా రాసిరు. అంతేనా? ఇదేంటిదో ఇది మరి, ఇది ముద్ర చూడండి. ఇదో జింక. ఇవి వాళ్ళ పార్కింగ్ గ్యారేజెస్ అన్నమాట, వాళ్ళ కార్లు పెట్టుకోవడానికి. ఇందాక మనం అక్కడ నుంచి చూసినాం కదా విండోస్ నుంచి, అక్కడ అట్లా ఆ విండోస్ నుంచి చూసినాయి. ఇట్లా లేక్ పక్కకే, ఇంకా ఇటు పక్కకు లోపలికి పెద్ద ఫారెస్ట్ వాళ్ళది ఉంది. ఇట్లా